Hello everyone, welcome to today's current affairs session. In this particular video, we are going to talk about recent volcano eruption, nothing but Mount Etna, which was present in Italy. సో ఇటలీలో ఉన్న ఒక వోల్కానో ఎరప్ట్ అయిందనమాట. సో అది చాలా యాక్టివ్గా రీసెంట్గా ఎక్కువసార్లు ఎరప్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఏం చేద్దామంటే మౌంట్ ఎట్నా గురించి తెలుసుకుందాం, వోల్కానో గురించి తెలుసుకుందాం, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వోల్కానో అండ్ వోల్కానిక్ ఎరప్షన్ గురించి తెలుసుకుందాం. సో వోల్కానిక్ ఎరప్షన్ ద్వారా మనకి పాజిటివ్స్ ఉన్నాయా లేకపోతే కంప్లీట్ నెగిటివ్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ సెషన్. సో మీకు చాలా అంటే చాలా ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఒక జాగ్రఫీ క్లాస్ ఉన్నట్టే ఉంటుందన్నమాట. అంత డీప్గా చెప్తాను, అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. సో ఈ సెషన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. కావాలనుకుంటే 1.25లో కానీ 1.5 స్పీడ్లో కానీ వినే ప్రయత్నం అయితే చేయండి. పర్ఫెక్ట్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ 0 to జనిత్ అనే కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రెజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఈ కోర్స్ యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000. బట్ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ని కేవలం 40,000కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 40,000 పే చేసినా పర్లేదు, లేదు అనుకుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ 5,000 ఇన్స్టాల్మెంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా 8 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో కోర్స్ యొక్క హైలైట్స్ ఒకసారి చూద్దాం. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి క్లాసెస్, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అండ్ ఇంటర్వ్యూ. సో అన్ని రౌండ్స్కి కావాల్సిన సిలబస్ కానీ స్ట్రాటజీ కానీ క్లాసెస్ అనేది చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి టాపిక్కి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే అనమాట. సో యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే అందులో టెస్ట్ సిరీస్ ఉండదు. బట్ మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే యూపీఎస్సీ 0 to జనిత్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో యాక్చువల్గా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి బయట 15,000, 20,000 ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ కూడా అంటే 15,000, 20,000 ఉంటుంది. సో రెండు కలిపితే అరౌండ్ మనకి 30,000 దాకా అవే అవుతుందన్నమాట. కావాలనుకుంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఫ్యాకల్టీ ఎప్పుడైతే మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటారో సో అక్కడ స్టాటిక్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా లింక్ చేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలి, సో ఇలా స్టాటిక్తో లింక్ చేసుకుంటే మనకి క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అండ్ మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో వస్తుందన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీకు ఎప్పుడైనా కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఈ పర్టికులర్ కోర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా సరే కోర్స్ మీరు లైవ్ క్లాసెస్లో ఉండే డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా సిలబస్ కానీ స్ట్రాటజీ కానీ రిసోర్సెస్ కానీ బుక్స్ గురించి కానీ సో ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీకు ఫ్యాకల్టీ నెంబర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఓకేనా. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఫీజు అనేది 40,000 మాత్రమే, ఈఎంఐ ఆప్షన్ వచ్చేసరికి 5,000 ఉందన్నమాట. ఓకే పర్ఫెక్ట్. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. సార్ ప్రజెంట్ అసలు మనం ఎందుకు వోల్కానిక్ ఎరప్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వాట్ ఈస్ ద నీడ్ సో అని చెప్పి మీరు అడిగితే ఆన్సర్ ఏంటంటే ప్రజెంట్ ఇటలీలో ఉన్న ఒక వోల్కానో ఎరప్ట్ అయిందనమాట. సో ఆ వోల్కానో పేరేంటంటే మౌంట్ ఎట్నా. పేరేంటి? మౌంట్ ఎట్నా. సో ఈ మౌంట్ ఎట్నా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద యాక్టివ్ వోల్కానో ఇన్ ఎంటైర్ యూరోప్ ఆర్ వరల్డ్. ప్రపంచం మొత్తంలో కానీ లేకపోతే యూరోప్ మొత్తంలో కానీ ఒక లార్జెస్ట్ యాక్టివ్ వోల్కెనో ఏదైనా ఉంది అంటే అది మౌంట్ ఎట్నా అనమాట. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వోల్కెనో ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యాక్టివ్ వోల్కెనో. అంటే రెగ్యులర్గా ఎరప్ట్ అవుతూ ఉంటుంది. సో 2013 నుంచి దీని యొక్క ఎరప్షన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. 1 yearకి ఒకసారి లేకపోతే 2 yearsకి ఒకసారి ఇలా వోల్కానిక్ ఎరప్షన్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. సో ఇలా రీసెంట్గా ఈ ఇటలీలో ఉన్న ఈ మౌంట్ ఎట్నా అనేది ఎరప్ట్ అయింది. అండ్ దీంట్లో నుంచి బయటకు వచ్చిన లావా ఏదైతే ఉందో ఇది సెవరల్ కిలోమీటర్స్ వరకు ఓకేనా స్ప్రెడ్ అయిందనమాట. చాలా అంటే చాలా కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది ఫ్లో అయింది లావా అనేది. ఓకే. సో ఈ మౌంట్ ఎట్నా ఏదైతే ఉందో దీని యొక్క హైట్ వచ్చేసరికి 10,900 feet అనమాట. చాలా అంటే చాలా పెద్ద వోల్కెనో ఇది. మీటర్స్లో మనం కంపేర్ చేస్తే ఇట్ వాజ్ అరౌండ్ 3,320 meters. ఓకేనా. సో ఇది ఎక్కడుంది? ఇటలీలో ఉంది. అండ్ దీని పక్కనే ఒక సిటీ ఉందన్నమాట. ఆ సిటీ పేరేంటంటే కటానియా సిటీ.
ఓకేనా. కెటానియా సిటీ దీని పక్కనే ఉందన్నమాట, ఈ వోల్కనో పక్కనే. అండ్ ఇది ఏ ఐలాండ్ కిందకి వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ సిసిలీ ఐలాండ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? మౌంట్ ఎట్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివ్ వోల్కనో ఇన్ ద వరల్డ్ ఆర్ యూరోప్. సో ఇది ఎక్కడుంది? ఇటలీలో ఉంది. ఇటలీలో ఏ ఐలాండ్లో ఉందంటే సిసిలీ ఐలాండ్లో ఉంది. అండ్ దీని పక్కన ఒక ఫేమస్ సిటీ ఉంది, దాని పేరు ఏంటంటే కెటానియా సిటీ. సో రీసెంట్గా ఈ వోల్కనో ఎరప్ట్ అయింది. దీని నుంచి బయటకు వచ్చిన లావా కానీ ఎక్కువ డిస్టెన్స్, ఎక్కువ కిలోమీటర్స్ స్ప్రెడ్ అయిందనమాట. సో ప్రజెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్లైట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేసింది, దీనిపైన నుంచి వెళ్ళే ఫ్లైట్స్ని, ఓకేనా. సో వీటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడ కొంచెం డిస్టెన్స్ వరకు వెహికల్స్ యొక్క ట్రావెలింగ్ని కూడా బ్యాన్ చేశారన్నమాట. అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది మ్యాప్లో ఒకసారి మనం చూద్దాం. దీని తర్వాత టైప్స్ ఆఫ్ వోల్కనో చూద్దాం. అసలు వోల్కనో అంటే ఏంటి, వోల్కనిక్ ఎరప్షన్లో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వోల్కనో, అండ్ ఇండియాలో ఏమన్నా సరే కొన్ని వోల్కనోస్ ఉన్నాయా, యాక్టివ్ వోల్కనోస్ కానీ, డార్మెంట్ కానీ, ఎక్స్టెంట్ కానీ, వాటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం మౌంట్ ఎట్నా మ్యాపింగ్ ఒకసారి చూద్దాం. సో ఇదంతా ఇటలీ అనమాట. సో ఇటలీలో ఒక ఐలాండ్, ఇది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు ఏంటంటే సిసిలీ ఐలాండ్ అనమాట. ఐలాండ్ పేరు వచ్చేసరికి సిసిలీ ఐలాండ్. అండ్ ఇక్కడ మనకి రెడ్ కలర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది మౌంట్ ఎట్నా, ఇట్ ఈజ్ ఏ వోల్కనో. ఇక్కడ బ్లాక్ డాట్ ఉంది కదా, ఇది ఒక సిటీ పేరు వచ్చేసరికి కెటానియా సిటీ. అండ్ ఇక్కడ మనకి పెలోర్మా అని చెప్పి ఇంకొక సిటీ ఉందన్నమాట. ఓకే, రైట్. ఇంకొంచెం డీటెయిల్ మ్యాప్ మనకి రైట్ సైడ్ ఉంది. సో ఎల్లో కలర్లో ఉన్నది మనకి మొత్తం ఇటలీ అనుకుంటే, ఓకేనా, ఇటలీ అనుకుంటే ఇక్కడ మనకి మౌంట్ ఎట్నా ఉంది. అండ్ ఇక్కడ మనకి కెటానియా సిటీ ఉంటుందన్నమాట. కింద ఇదంతా మనకి మెడిటేరియన్ సీ, ఇది కానీ మెడిటేరియన్ సీ అనమాట. ఇది అయోనియన్ సీ, ఇది ఏడ్రియాటిక్ సీ, అండ్ ఇది టెర్హేనియన్ సీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కానీ మనం గమనిస్తే స్ట్రాంబోలి వోల్కనో కూడా ఇటలీలోనే ఉంది. సో ఇది కూడా ఒక ఫేమస్ వోల్కనో పేరు వచ్చేసరికి స్ట్రాంబోలి వోల్కనో ఎక్కడుంది, ఇటలీలోనే ఉందన్నమాట. అండ్ ఇంకొక ఫేమస్ వోల్కనో కూడా ఉంది, వెసూవియస్, మౌంట్ వెసూవియస్ అని చెప్పి పిలుస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫేమస్ వోల్కనో. సో చూసారా ఇటలీలో ఎన్ని వోల్కనోస్ ఉన్నాయో. సో ఇక్కడ కూడా ఫేమస్ చాలానే ఉన్నాయి. మౌంట్ ఎట్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ వోల్కనో ఇన్ ఎంటైర్ యూరోప్ ఆర్ వరల్డ్. అండ్ స్ట్రాంబోలి వోల్కనో ఉంది, అండ్ వెసూవియస్ వోల్కనో కూడా ఉంది. ఓకేనా. ఇదంతా మనకి మెడిటేరియన్ సీ, అయోనియన్ సీ, అండ్ ఏడ్రియాటిక్ సీ, అండ్ టెహరేనియన్ సీ. దట్స్ ఇట్. ఓకే. సో మ్యాప్ పాయింట్ కూడా మనం చూసాం. ఏ ఐలాండ్లో ఉంది, సిసిలీ ఐలాండ్. దగ్గరగా ఉన్న ఫేమస్ సిటీ కెటానియా సిటీ. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం వోల్కనో అంటే ఏంటో చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వోల్కనో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్కనో అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఓపెనింగ్. ఎక్కడ ఓపెనింగ్? ఆన్ ఎర్త్స్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న ఒక ఓపెనింగ్ కానీ వెంట్ని కానీ మనం వోల్కనో అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. వెంట్ ఆర్ ఏ ఓపెనింగ్ ఏరియా. ఓకే. సో ఈ వెంట్లో నుంచి మనకి బయటికి ఏమేమి వస్తాయంటే మనకి లావా బయటకు వస్తుంది, అండ్ హ్యాష్ బయటికి వస్తుంది, అండ్ కొన్ని గ్యాసెస్ బయటికి రావటం అనేది జరుగుతుంది. అండ్ వీటితో పాటు కొన్ని రాక్ ఫ్రాగ్మెంట్స్ కూడా బయటికి వస్తాయి అన్నమాట. వీటిని మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ టెఫ్రా. ఓకేనా. దీన్ని మనం టెఫ్రా అని చెప్పి పిలుస్తాం. పర్ఫెక్ట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వోల్కనో అంటే సింప్లీ ఇట్ ఈజ్ అన్ ఓపెనింగ్ ఆర్ ఎ వెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ త్రూ విచ్ లావా, వోల్కనిక్ యాష్, గ్యాసెస్, స్టీమ్ అండ్ రాక్ ఫ్రాగ్మెంట్స్ విల్ కమ్ అవుట్ ఆర్ ఎస్కేప్. దీన్ని మనం వోల్కనో అని చెప్పి పిలుస్తాం. పర్ఫెక్ట్. సార్ మాకు ఒక డౌట్ ఉంది. ఏంటమ్మా డౌట్? సో డౌట్ వచ్చేసరికి మ్యాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి, రెండు ఒకటేనా, రెండిటికి ఏమన్నా తేడా ఉందా? సో చాలామంది మ్యాగ్మా అంటారు కొన్నిసార్లు, మళ్ళీ కొన్నిసార్లు లావా అంటారు. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి మీరు అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్. సో ఇది ఒక వోల్కనో అనుకోండి, దిస్ ఈజ్ ఏ వోల్కనో. సో ఈ వోల్కనో కింద మనకేముంటుంది, మోల్టెన్ మ్యాగ్మా అనేది కింద రెడీగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎర్త్ యొక్క క్రస్ట్ కింద మనకి మోల్టెన్ మ్యాగ్మా అనేది వేడిగా అలా రెడీగా ఉంటుంది. ఈ మోల్టెన్ మ్యాగ్మా ఏం చేస్తుందంటే
బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానికి ఎప్పుడైతే దానికి సంబంధించిన ఫోర్స్ కానీ ప్రెషర్ కానీ సరిపోతుందో, ఎనర్జీ కానీ సరిపోతుందో, అప్పుడు ఇది బయటికి ఇలా వస్తుంది, ఇలా బయటికి వస్తుంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ సింపుల్ మ్యాగ్మాకి లావాకి సింపుల్ డిఫరెన్స్. ఈ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఎర్త్ యొక్క క్రస్ట్ లోపల ఉన్నప్పుడు దీన్ని మనం మ్యాగ్మా అంటాం. ఇదే సేమ్ మెటీరియల్ వోల్కానోలో నుంచి ఎర్త్ యొక్క సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు దీన్ని మనం లావా అని చెప్పి పిలుస్తాం. అంతే, ఏమీ లేదు, మెటీరియల్ ఒకటే. ఓకేనా, మెటీరియల్ ఒకటే. ఆ మెటీరియల్ ఎర్త్ యొక్క క్రస్ట్ లోపల ఉన్నప్పుడు మాగ్మా అని చెప్పి పిలుస్తాం. అదే మెటీరియల్ వోల్కానోలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్త్ యొక్క సర్ఫేస్ మీదకి వచ్చేసినప్పుడు దాన్ని మనం లావా అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు క్లియరా? రైట్. సో ఇంకొక పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి. సో ఇలా ఒక వోల్కానోలో నుంచి మనకి బయటికి లావా వస్తుంది, గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతాయి, అండ్ వోల్కానిక్ హ్యాష్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది, అండ్ కొన్ని రాక్ ఫ్రాగ్మెంట్స్, నథింగ్ బట్ టెఫ్రా అని చెప్పి పిలుస్తాం, ఆర్ డెబ్రిస్ అని చెప్పి కూడా పిలుస్తాం, అది కూడా బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి? ఎర్త్ యొక్క ఇంటీరియర్ నుంచి. ఓకే, సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏమని చెప్పి పిలుస్తాం తెలుసా? ఈ ఎంటైర్ ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ వోల్కానిజం. ఓకేనా, వి కాల్ ఇట్ యాజ్ వోల్కానిజం. సార్ వోల్కానిజం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? ఈ ప్రాసెస్ ద్వారా ఎర్త్ యొక్క ఇంటీరియర్లో నుంచి మనకి బయటికి లావా, గ్యాసెస్, హ్యాషెస్ అండ్ రాక్ ఫ్రాగ్మెంట్స్ అనేవి బయటికి రావటం అనేది జరుగుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం వోల్కానిజం అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఇంకొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ లావాలో 2 పాయింట్స్ ఉంటాయి. లావా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోల్టెన్ మెటీరియల్ ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తే దాన్ని మనం లావా అని చెప్పి పిలుస్తాం. పర్ఫెక్ట్. ఈ లావా ఏదైతే ఉందో దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రకాలు ఉంటాయి. ఫర్ సపోజ్ లావా అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ మీకు ఇమేజ్ పెట్టాను కదా, సో ఇదంతా లావానే. ఈ బయటకు వచ్చే లావాలోనే 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా, అది మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి విస్కస్ లావా. విస్కస్ లావా అంటే ఈ విస్కస్ లావా ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా థిక్గా ఉంటుంది. ఓకేనా, వోల్కానోలో నుంచి బయటకు వచ్చే ఈ విస్కస్ లావా ఏదైతే ఉందో ఇది చాలా థిక్గా ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడైతే థిక్గా ఉంటుందో ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. అంటే దీని యొక్క ఫ్లూయిడిటీ కెపాసిటీ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో వోల్కానోలో నుంచి బయటకు వచ్చి ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. ఒక సైడ్ మీరు హనీ తీసుకోండి, తేనె, ఇంకొక సైడ్ వాటర్ తీసుకోండి, ఒక సర్ఫేస్ మీద పోయండి. వాటర్ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుందా? హనీ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుందా? వాటరే ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే హనీకి ఎక్కువ విస్కాసిటీ ఉంటుంది, హై విస్కాసిటీ. సో ఎప్పుడైతే విస్కాసిటీ ఎక్కువగా ఉంటుందో నథింగ్ బట్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే దాని యొక్క ఫ్లూయిడిటీ తక్కువగా ఉంటుంది, అంతే ఎక్కువ దూరం అది ట్రావెల్ చేయలేదు, జారిపోలేదు. అదే వాటర్ ఏదైతే ఉందో అది చాలా థిన్గా ఉంటుంది, దాని యొక్క విస్కాసిటీ లోగా ఉంటుంది, అండ్ దాని యొక్క ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో విస్కస్ లావా చాలా అంటే చాలా థిక్గా ఉంటుంది, దీని యొక్క ఫ్లూయిడిటీ తక్కువగా ఉంటుంది, అందుకని ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. ఈ విస్కస్ లావా ఏదైతే ఉందో దీంట్లో సిలికా కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ లావా చాలా విస్కస్గా ఉన్నట్టు, చాలా థిక్గా ఉన్నట్టు, దాని యొక్క ఫ్లూయిడిటీ తక్కువ ఉంటుంది. ఇది 1 టైప్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి లో విస్కస్ లావా. లో విస్కస్ లావా చాలా థిన్గా ఉంటుంది, థిక్నెస్ అస్సలు ఉండదు. ఓకేనా, సో థిన్గా ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? దీని యొక్క ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ దూరం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఫ్లూయిడిటీ ఈజ్ మోర్. సార్ మరి దీంట్లో సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటుందా అంటే నో, సిలికా కంటెంట్ తక్కువ ఉంటుంది. దేని కంటెంట్ ఎక్కువ ఉంటుందో తెలుసా? బసాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బసాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండటం ద్వారా దీని యొక్క విస్కాసిటీ తక్కువ ఉంటుంది, ఫ్లూయిడిటీ ఎక్కువ ఉంటుంది. సో 2 స్టేట్మెంట్లు రాస్తాను, 2 లైన్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్. సో ఎప్పుడైనా సరే లావాకి విస్కాసిటీ ఎక్కువగా ఉంటే ఫ్లూయిడిటీ తక్కువగా ఉంటుంది అని చెప్పి అర్థం.
ఎక్కువ దూరం ఆ లావా ట్రావెల్ చేయలేదు. ఎక్కడైతే వోల్కనో నుంచి బయటకు వస్తుందో అక్కడే ఆగిపోయి, అక్కడే కూల్ అయిపోయి, అక్కడే రాక్స్ లాగా మారిపోతుంది. సో విస్కాసిటీ ఎక్కువ ఉంటే ఫ్లూయిడిటీ తక్కువగా ఉంటుంది. సో ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుంది? సిలికా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ చూడండి. సేమ్ విస్కాసిటీ తక్కువగా ఉంటే ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది, సిలికా కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే బసాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 2 లైన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జాగ్రఫీ బేసిక్స్ ఇవన్నీ తెలిస్తేనే ఇప్పుడు మౌంట్ ఎట్నాలో నుంచి వచ్చిన లావా అనేది చాలా అంటే చాలా ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ అయిందని చెప్పాను కదా. సో అది విస్కస్ లావానా నాన్ విస్కస్ లావానా అంటే ఇట్ ఈజ్ ఏ లో విస్కస్ లావా. సో విస్కాసిటీ ఎక్కువ ఉండదు కాబట్టి ఫ్లూయిడిటీ ఎక్కువ ఉంది. ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అది చాలా అంటే చాలా కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసింది. సో దాంట్లో ఏ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు? మౌంట్ ఎట్నాలో ఉన్న లావాలో బసాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, ఎందుకంటే విస్కాసిటీ ఎప్పుడు పెరిగిపోతుంది, ఫ్లూయిడిటీ తగ్గిపోతుంది. సో ఇలా మీరు కాన్సెప్ట్స్ని ఇంటర్లింకింగ్ చేసుకొని చదువుతారో అప్పుడే మీకు మార్క్స్ అనేది వస్తాయి, ఆన్సర్స్ అనేది పెట్టగలరు. సో మౌంట్ ఎట్నా ఏదైతే ఉందో దీని లోపల నుంచి వచ్చే లావా అనేది లో విస్కస్ లావా, అంటే ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో బసాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సిలికా కంటెంట్ తక్కువగా ఉంటుంది. పర్ఫెక్ట్. ఈ మౌంట్ ఎట్నా ఏదైతే ఉందో ఇది ఏ టైప్ ఆఫ్ వోల్కెనో అంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రాటో వోల్కెనో. దీని గురించి కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? స్ట్రాటో వోల్కెనో అండ్ ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ వోల్కెనో. ఈ 2 టైప్స్, రెండింటి మీనింగ్స్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ వోల్కెనో ఒకసారి మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ వోల్కెనో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. టైప్స్ ఆఫ్ వోల్కెనో. సో వోల్కెనోల యొక్క టైప్స్లో మనం కొన్ని క్లాసిఫికేషన్ చేస్తాము. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్. సో ఒక వోల్కెనో ఏదైతే ఉందో దాని యొక్క ఎరప్షన్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని దాన్ని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి యాక్టివ్ వోల్కెనో. సో యాక్టివ్ వోల్కెనో అంటే ఏంటంటే ఇది రెగ్యులర్గా ఎరప్ట్ అవుతూ ఉంటుందన్నమాట. లేకపోతే ఇది ఎరప్ట్ అవ్వచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? రెగ్యులర్గా ఎరప్ట్ అయినా సరే, లేకపోతే త్వరలోనే ఇది ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనకి ఎలా కనిపిస్తుందంటే ఆ పర్టికులర్ వోల్కెనో యొక్క టాప్లో నుంచి చిన్నగా స్మోక్ బయటికి రావటం, హ్యాషెస్ బయటికి రావటం, గ్యాసెస్ రిలీజ్ అవటం, ఇలా కనిపిస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అరే బాబు, ఈ వోల్కెనో ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి దాన్ని మనం యాక్టివ్ వోల్కెనో అంటాం. ఇప్పుడు మౌంట్ ఎట్నా ఉంది, దానికి అసలు ఈ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అది రెగ్యులర్గా ఎరప్ట్ అవుతూనే ఉంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి అది ఎరప్ట్ అవుతూనే ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం యాక్టివ్ వోల్కెనోస్ అని చెప్పి పిలుస్తాం. సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మౌంట్ ఎట్నా. మనం మాట్లాడుకున్న వోల్కెనో ఉంది కదా, మౌంట్ ఎట్నా, విచ్ వాజ్ ఇన్ ఇటలీ, సిసిలీ ఐలాండ్. పక్కనే వచ్చిన సిటీ వచ్చేసరికి కెటానా సిటీ. అండ్ హవాయియన్ ఐలాండ్స్ విచ్ వర్ ఇన్ పెసిఫిక్ ఓషన్. అండ్ మౌనా లోవా, ఇది కూడా పెసిఫిక్ ఓషన్లోనే ఉంది. ఇవన్నీ యాక్టివ్ వోల్కెనోస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఇదే ఇటలీలో ఇంకొక వోల్కెనో కూడా చెప్పాను. ఆ వోల్కెనో పేరేంటంటే మౌంట్ వెసూవియస్, విచ్ వాజ్ ఆల్సో ఇన్ ఇటలీ. ఇటలీలోనే 2 యాక్టివ్ వోల్కెనోస్ మనం చూసాం, మౌంట్ ఎట్నా అండ్ మౌంట్ వెసూవియస్. పర్ఫెక్ట్. అండ్ సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి డోర్మెంట్ వోల్కెనో. వీఆర్ డన్ విత్ యాక్టివ్ వోల్కెనో, నౌ వీఆర్ డీలింగ్ విత్ డోర్మెంట్ వోల్కెనో. డోర్మెంట్ వోల్కెనో అంటే ఏంటంటే ప్రజెంట్ ఇది ఎరప్ట్ అవ్వట్లేదు, రీసెంట్గా కూడా పెద్దగా ఎరప్షన్ జరగలేదు. బట్ పాస్ట్లో ఇది ఎరప్ట్ అయ్యింది అండ్ ఫ్యూచర్లో ఇది ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటువంటి వాటిని మనం డోర్మెంట్ వోల్కెనో అని చెప్పి పిలుస్తాం. అరే ఇది ఎప్పుడన్నా ఎరప్ట్ అవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ 10 సంవత్సరాల క్రితం ఒకసారి ఇది ఎరప్ట్ అయింది, ఫ్యూచర్లో ఇది ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ప్రజెంట్ నిద్రపోతుంది, ఇట్ వాజ్ ఇన్ ఏ స్లీపింగ్ మోడ్ అని చెప్పి వాటిని మనం డోర్మెంట్ వోల్కెనోస్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మౌంట్ ఫ్యూజీ.
ఇది ఎక్కడ ఉందంటే ప్రజెంట్ జపాన్లో ఉందన్నమాట. ఓకేనా, జపాన్లో ఉన్న మౌంట్ ఫ్యూజీ ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డార్మెంట్ వాల్కనో. అండ్ మనం సాంగ్స్లో రజనీకాంత్ గారు కూడా పెట్టారు కిలిమాంజారో. సో మౌంట్ కిలిమాంజారో విచ్ వాజ్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమాంజారో ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డార్మెంట్ వాల్కనో. నౌ మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్లాసిఫికేషన్, ఎక్స్టింక్ట్ వాల్కనో. సో పేరులోనే ఉంది ఎక్స్టింక్ట్ అయిపోయిందని చెప్పి అర్థం. ఈ ఎక్స్టింక్ట్ అనే వర్డ్ మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫ్లోరాలో కానీ ఫానాలో కానీ. నథింగ్ బట్ ఒక స్పీషీస్, యానిమల్ స్పీషీస్ కానీ ప్లాంట్ స్పీషీస్ కానీ ఎక్స్టింక్ట్ అయిపోయిందని చెప్పి ఎప్పుడు చెప్తామంటే అది ఇంకా కంప్లీట్గా దాని యొక్క పాపులేషన్ ఎండ్ అయిపోయినట్టు. సో అలాగే ఎక్స్టింక్ట్ వాల్కనో ఏదైతే ఉందో ఇది ఇంకా అసలు ఎరప్ట్ అవ్వదు, ఫ్యూచర్లో కూడా ఇది ఎరప్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ డెడ్ అని చెప్పినప్పుడు వాటిని మనం ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అని చెప్పి పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్యాలుపిన్ వాల్కనో విచ్ వాజ్ ఇన్ న్యూ మెక్సికోలో క్యాలుపిన్ అని చెప్పి ఒక వాల్కనో ఉంది, ఇట్ ఈస్ అన్ ఎక్స్టింక్ట్ వాల్కనో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బెన్ నెవిస్ విచ్ వాజ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మౌంట్ థిల్సెన్ విచ్ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్టింక్ట్ వాల్కనో. సో ఇప్పటి వరకు మనం దేన్ని బేస్ చేసుకొని టైప్స్గా డివైడ్ చేసాం? బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్ బేస్ చేసుకొని ఇలా డివైడ్ చేసాం. ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ షేప్ మాట్లాడుకుందాం. ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో జాగ్రత్తగా వినండి, బేస్డ్ ఆన్ షేప్. సో ఈ వోల్కనో యొక్క షేప్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ వోల్కనోస్ని డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి షీల్డ్ వోల్కనో. ఏంటిదమ్మా? షీల్డ్ వోల్కనో. సార్ షీల్డ్ వోల్కనో అంటే ఏంటి? సో షీల్డ్ వోల్కనోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా లెస్ స్టీప్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉండవు, ఇలా ఉంటాయి. స్టీప్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈ షీల్డ్ వోల్కనోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లార్జ్ సైజులో ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా లార్జ్ సైజులో ఉంటాయి. అండ్ దీని నుంచి మనకి బయటికి వచ్చే ఆ పర్టికులర్ లావా ఏదైతే ఉందో దాని యొక్క విస్కాసిటీ తక్కువగా ఉంటుంది. మరి ఫ్లూయిడిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? కోర్స్ ఆపోజిట్ కాబట్టి ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటి లోపల ఉన్న బసాల్టిక్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉంటుంది, సిలికా కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో చిన్న డ్రాయింగ్ వేస్తాను చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట మనకి షీల్డ్ వోల్కనో అనేది. ఓకేనా, సో మనకి కింద నుంచి ఈ మోల్టెన్ మ్యాగ్మా ఉంది కదా, సో ఇది బయటకు వస్తుంది. సో ఇది బయటకు వచ్చినప్పుడు దీని యొక్క విస్కాసిటీ తక్కువ ఉంటుంది, ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చాలా అంటే చాలా కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా అంటే చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, సో ఇలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పైన ఇలా లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది, ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అంతే. సో ఇక్కడ స్టీప్నెస్ ఉండదు, ఇలా స్టీప్గా ఉండవు గోడలు అనేది. ఓకేనా, ఇలా జస్ట్ జెంటిల్ స్లోప్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది షీల్డ్ వోల్కనో అనమాట. పైన నుంచి చూసినప్పుడు ఇలా ఒక షీల్డ్ లాగా ఉంటుంది. ఒక వారియర్ ఉంటాడు, సో వారియర్ షీల్డ్స్ పట్టుకుంటారు కదా ఆర్మర్ లాగా, సో అలా ఉంటుందన్నమాట షీల్డ్ వోల్కనో. దీనికి సంబంధించిన ఇమేజ్ ఇప్పుడు నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ ఇమేజ్ చూడండి అమ్మా, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ షీల్డ్ వోల్కనో. ఓకేనా, సో వెంట్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఈ మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది. సో మ్యాగ్మా బయటకు వస్తే దాన్ని మనం లావా అంటాం. సో ఎటువంటి స్లోప్ అనేది లేదు, చాలా అంటే చాలా జెంటిల్ స్లోప్ అనమాట. సో పైన నుంచి చూస్తే ఇది ఒక షీల్డ్ లాగా ఉంటుంది, అందుకని దీన్ని మనం షీల్డ్ వోల్కనోస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో విస్కాసిటీ తక్కువగా ఉంటుంది, ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ పర్టికులర్ లావా ఏదైతే ఉందో ఇది ఇలా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ట్రావెల్ చేస్తూ కూల్ అయిపోయిన తర్వాత ఇలా లేయర్స్ లాగా రాక్స్ లాగా చుట్టూరు ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షీల్డ్ వోల్కనో. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మౌనా లోవా అండ్ కిలావువా అండ్ మౌనా కియా. ఓకేనా, సో మౌనా లోవా, కిలావువా అండ్ మౌనా కియా, ఈ 3 వోల్కనోస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ షీల్డ్ వోల్కనో. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టైప్.
నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి కాంపోజిట్ వోల్కెనో ఆర్ స్ట్రాటో వోల్కెనో, రెండు ఒకటే. మీకు ఎగ్జామ్లో స్ట్రాటో వోల్కెనో ఇచ్చినా కాంపోజిట్ వోల్కెనో ఇచ్చినా రెండు సేమ్ అనమాట. సో ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఇది మ్యాగ్మా ఛాంబర్. సో ఇలా మ్యాగ్మా బయటకు వచ్చింది. సో ఇలా బయటకు వచ్చిన మ్యాగ్మా ఏదైతే ఉందో దీని యొక్క విస్కాసిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా విస్కాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫ్లూయిడిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. సో ఇలా బయటకు వచ్చిన మ్యాగ్మా ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఆగిపోయి ఇలా లేయర్స్ 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 లాగా రాక్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు కాబట్టి ఇలా బయటకు వచ్చిన మ్యాగ్మా ఆ హోల్ దగ్గరే ఆగిపోయి అక్కడే కూల్ అయిపోయి అక్కడే సాలిడిఫై అయిపోయి అక్కడే రాక్స్ ఫామ్ అయిపోయి స్టీప్నెస్ అనేది వస్తుంది. ఓకేనా. సో కాంపోజిట్ వోల్కెనోస్ ఆర్ స్ట్రాటో వోల్కెనోస్ ఏవైతే ఉన్నాయో వీటికి స్టీప్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో లెట్ మీ డ్రా ఏ డయాగ్రామ్. సో ఇలా డ్రా చేస్తేనే మీకు ఇంకా బాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ మ్యాగ్మా అండ్ దిస్ ఈజ్ హౌ ఏ స్ట్రాటో వోల్కెనో ఆర్ ఏ కాంపోజిట్ వోల్కెనో లుక్ లైక్. సో బయటికి మనకి ఇలా మ్యాగ్మా బయటకు వస్తుంది. సో లావా అంటాం. సో ఇలా బయటకు వచ్చి ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, ఎందుకంటే దీని యొక్క విస్కాసిటీ ఎక్కువ, ఫ్లూయిడిటీ తక్కువ, సిలికా కంటెంట్ ఎక్కువ. సో ఇలా వచ్చింది జస్ట్ ఇక్కడి వరకే ట్రావెల్ చేస్తుంది, ఇక్కడి వరకే ట్రావెల్ చేస్తుంది. సో తర్వాత ఏమవుతుంది, ఇక్కడి వరకు వచ్చిన లావా కూల్ అయిపోతుంది. బయట అట్మాస్ఫియర్ కొంచెం తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పీరియడ్ తీసుకొని కొన్ని గంటలు కొన్ని రోజులు టైం తీసుకొని కొన్ని నెలలు టైం తీసుకొని ఇది రాక్ లాగా మారిపోతుంది. ఇది మళ్ళీ రాక్ లాగా మారిపోతుంది. రైట్. మళ్ళీ బయటికి లావా వస్తుంది. అది మళ్ళీ ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు, ఇక్కడే ఆగిపోతుంది మళ్ళీ. అవునా. సో మళ్ళీ ఏమవుతుంది, ఇది కూల్ అయిపోయి మళ్ళీ రాక్ లాగా మారిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా స్టీప్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇందాక ఎగ్జాంపుల్ ఏంటి, షీల్డ్ వోల్కెనో. అది ఇలా ఉంటుంది, జెంటిల్ స్లోప్. బట్ ఇది ఎలా ఉంది, ఇలా స్టీప్గా ఉంటుంది. ఓకేనా. ఎందుకు, దీని యొక్క లావా ఏదైతే ఉందో దానికి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు కాబట్టి అక్కడే ఆగిపోయి అక్కడే కూల్ అయిపోయి అక్కడే రాక్స్ లాగా మారిపోతుంది కాబట్టి ఇలా స్టీప్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపోజిట్ వోల్కెనో ఆర్ స్ట్రాటో వోల్కెనో. సార్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న క్లాసిక్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎట్నా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ స్ట్రాటో వోల్కెనో. ఓకేనా. రైట్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ వోల్కెనో ఏంటంటే కాల్డెరా వోల్కెనో. చాలా ఇంపార్టెంట్ కాల్డెరా వోల్కెనో. ఈ కాల్డెరా వోల్కెనోస్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటిని అవే డెస్ట్రాయ్ చేసుకుంటాయి అన్నమాట. డెస్ట్రాయ్ ఇట్ సెల్ఫ్, వాటిని అవే డెస్ట్రాయ్ చేసుకుంటాయి. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ స్ట్రక్చర్ చూడండి. సో దాన్ని అదే డెస్ట్రాయ్ చేసుకొని ఇక్కడ ఇదంతా పెద్ద లోయలాగా ఒక క్రాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక క్రాటర్ అనేది ఫామ్ అవుతుంది, ఒక లోయ. సో ఇలా ఈ పర్టికులర్ కాల్డెరా వోల్కెనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవే డెస్ట్రాయ్ చేసేసుకొని వాటి యొక్క స్ట్రక్చర్స్ని అవే కొలాప్స్ చేసేసుకుంటాయి. సో కొలాప్స్ చేసేసుకొని ఇలా పెద్ద ఒక లోయలాగా ఫామ్ అవుతుంది అనమాట, ఒక లోయలాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ రెయిన్ పడుతుందో, వర్షం ఇక్కడ పడింది అనుకోండి ఈ లోయలో, ఇక్కడ ఏమవుతుంది, వాటర్ కలెక్ట్ అయిపోతుంది. అవునా. ఇక్కడంతా వాటర్ కలెక్ట్ అయిపోయి సో కొన్ని సంవత్సరాలు వర్షం పడి వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యి ఇట్ విల్ బికమ్ వాట్, ఇట్ విల్ బికమ్ ఏ క్రేటర్ లేక్ లాగా మారుతుంది. ఎస్, మనకి క్రేటర్ లేక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఒకటి పైన నుంచి ఏదన్నా ఒక ఆస్ట్రాయిడో ఒక మీటరైట్ ఏదో ఒకటి ఒక చిన్న ఆబ్జెక్టు మనకి స్పేస్లో నుంచి వచ్చి మనకి ఎర్త్ని కొలైడ్ చేసింది అనుకోండి, ఒక లోయలాగా ఫామ్ అవుతుంది. తర్వాత అక్కడ కానీ మనకు వర్షం పడింది అనుకోండి, రెయిన్ పడింది అనుకోండి, ఆ లోయలో వాటర్ కలెక్ట్ అయిపోయి క్రాటర్ లేక్ లాగా మారుతుంది. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే కాల్డెరా వోల్కెనోస్. ఈ కాల్డెరా వోల్కెనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవే డెస్ట్రాయ్ చేసేసుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఇటు లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి, ఇదంతా మనకి మ్యాగ్మా ఛాంబర్. చాలా దగ్గరగా ఉంది, ఎర్త్ క్రస్ట్కి మ్యాగ్మా ఛాంబర్ అనేది దగ్గరగా ఉంటుంది. సో కాల్డెరా వోల్కెనోస్లో మ్యాగ్మా ఛాంబర్ అనేది ఎర్త్ క్రస్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో దీని యొక్క ఎరప్షన్ చాలా వైలెంట్గా జరిగి
సో ఇక్కడంతా డిప్రెషన్ ఫామ్ అయిపోతుంది అనమాట. దాన్ని అది డెస్ట్రాయ్ చేసేసుకుంటుంది. మొత్తం ఆ రాక్ సర్ఫేస్ మొత్తం కాలిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. సో అలా బ్లాస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక పెద్ద లోయలాగా ఫామ్ అవుతుంది. ఆ లోయలో వర్షం పడ్డాక ఇలా ఒక క్రేటర్ లేక్ లాగా మారుతుందన్నమాట. ఒక క్రేటర్ లేక్ లాగా మారుతుంది. సార్ క్యాల్డెరా వోల్కనోస్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎస్. సో ఎల్లో స్టోన్ క్యాల్డెరా ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్రేటర్ లేక్ విచ్ వాజ్ ఇన్ ఒరేగాన్. ఓకేనా, ఒరేగాన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాల్డెరా వోల్కనోస్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టైప్స్ ఆఫ్ వోల్కనోస్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ వోల్కనోస్ బేస్డ్ ఆన్ షేప్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి షీల్డ్ వోల్కనో. ఓకేనా, సో షీల్డ్ వోల్కనో ఇది. సో దీంట్లో స్టీప్నెస్ ఎక్కువ ఉంటుందా? నో, స్టీప్నెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. స్లోప్స్ చాలా అంటే చాలా జెంటిల్గా ఉంటాయి. సో దీని నుంచి వచ్చే లావా విస్కాసిటీ తక్కువగా ఉంటుంది, ఫ్లూయిడిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇది షీల్డ్ వోల్కనో. నెక్స్ట్ మీడియంగా ఉంటుంది, ఇది డోమ్ వోల్కనో. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాల్డెరా. సో ఇక్కడ కాల్డెరా చూడండి, దాన్ని అది డెస్ట్రాయ్ చేసేసుకుంది పాపం. ఇలా ఒక క్రేటర్ అనేది ఫామ్ అయిపోయింది, ఎందుకంటే చాలా వైలెంట్ ఎక్స్ప్లోజన్ జరిగి. సో ఇక్కడ మీరు గమనిస్తే కింద మ్యాగ్మా ఛాంబర్స్ ఉన్నాయి చూసారా. సో ఈ మూడిటి యొక్క మ్యాగ్మా ఛాంబర్స్ ఈ కాల్డెరా వోల్కనోతో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మ్యాగ్మా ఛాంబర్ ఒకప్పుడు దగ్గరగా ఉండేది క్రస్ట్కి, మొత్తం మ్యాగ్మా మొత్తం బయటకు వచ్చేది అనమాట, ఒకేసారి ఎక్స్ప్లోజన్ జరిగేది. ఇలా ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఈ రాక్స్ మొత్తం బ్రేక్ అయిపోయి ఒక లోయలాగా ఫామ్ అయిపోయేది అనమాట. సో అందుకని ఇక్కడ క్రేటర్ అనేది ఫామ్ అయ్యి, ఇక్కడ తర్వాత రెయిన్ఫాల్ పడినప్పుడు, వర్షం పడినప్పుడు ఈ లోయలో వాటర్ అనేది కలెక్ట్ అయిపోయి ఇక్కడ మనకి క్రేటర్ లేక్ అనేది ఫామ్ అయ్యేది. ఇది సెకండ్ టైప్. నెక్స్ట్ వన్ మనం ఏం మాట్లాడుకున్నాం, కాంపోజిట్ వోల్కనో. సో ఇది కాంపోజిట్ వోల్కనో అనమాట. సో ఇది ఏంటంటే ఒక లేయర్డ్ స్ట్రక్చర్ అనమాట. చూడండి ఇక్కడ ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్. సో బయటకు వచ్చిన లావా అనేది అలా అక్కడే ఆగిపోయి, ఎందుకంటే దీనికి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్లూయిడిటీ తక్కువగా ఉంటుంది, ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు కాబట్టి ఆ స్లోప్ మీదే ఆగిపోతుంది అనమాట. అలా లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ క్రియేట్ అయిపోయి దీని యొక్క స్టీప్నెస్ అనేది బాగా పెరిగిపోతుంది. సో స్టీప్నెస్ ఏ పర్టికులర్ వోల్కనోస్లో ఎక్కువ ఉంటుంది? షీల్డ్ వోల్కనోలో ఎక్కువ ఉంటుందా, క్యాల్డెరాలో ఎక్కువ ఉంటుందా, లేకపోతే కాంపోజిట్లో ఎక్కువ ఉంటుందా? ఆన్సర్ వచ్చేసరికి కాంపోజిట్. ఓకేనా. సో కాంపోజిట్ వోల్కనోస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్టీప్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. షీల్డ్ వోల్కనోస్లు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్టీప్నెస్ తక్కువగా ఉంటుంది, స్లోప్ అనేది చాలా అంటే చాలా జెంటిల్గా ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ వోల్కనోస్ కూడా చాలా అంటే చాలా కాంపరెన్స్గా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సార్ వోల్కనో ఎరప్షన్ జరిగింది, సో బయటికి మనకి ఏమొచ్చింది, లావా అనేది బయటకు వచ్చింది. సో లావా బయటకు వచ్చి ఏం చేస్తుంది, సో లావా బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఏదన్నా సరే ఫారెస్ట్ రీజన్స్ కానీ, ట్రీస్ కానీ, ప్లాంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవన్నీ కాలిపోతాయి. సో ఇట్ విల్ లీడ్స్ టు ఫారెస్ట్ ఫైర్స్. వోల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫారెస్ట్ ఫైర్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈజ్ ఏ డిజాస్టర్. సో ఫారెస్ట్ ఫైర్ జరిగితే మనకి ఏం జరుగుతుందంటే ఫ్లోరా అండ్ ఫోనా డ్యామేజ్ అయిపోతుంది, ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడైతే వోల్కానిక్ ఎరప్షన్ జరుగుతుందో బయటికి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వస్తాయి. సో దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్. సార్ అన్ని నెగిటివ్సేనా, ఏమైనా పాజిటివ్స్ ఉంటాయా అంటే ఎస్, కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. వోల్కానిక్ ఎరప్షన్ ద్వారా కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. అసలు ప్రెజెంట్ ఉన్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ప్రెజెంట్ మనం చూసిన ఈ ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఈ పర్టికులర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న గ్యాసెస్ ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ వోల్కానిక్ ఎరప్షన్స్ నుంచే వచ్చాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు మన అట్మాస్ఫియర్ ఇంకా ఫామ్ అవ్వని టైంలో, బిగినింగ్ స్టేజ్లో ఇలా వోల్కనోస్ అనేవి ఎరప్ట్ అయ్యి లోపల నుంచి మనకి బయటికి గ్యాసెస్ వచ్చి ఈ గ్యాసెస్ అన్నీ ఒక అట్మాస్ఫియర్ లేయర్ లాగా ఫామ్ అయినాయి. సో ఒకప్పుడు వోల్కానిక్ ఎరప్షన్స్ జరగడం ద్వారానే ప్రజెంట్ ఉన్న అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయిందనమాట. ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా వోల్కానో ఎరప్షన్ జరిగినప్పుడు బయటకు వచ్చే లావా ఏదైతే ఉందో దీంట్లో కొంచెం రిచ్ మినరల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ లావా కూల్ అయిపోయి మళ్ళీ రాక్స్ లాగా ఫామ్ అయ్యి ఆ రాక్స్ మళ్ళీ సాయిల్ లాగా ఫామ్ అయ్యి బికాస్ ఆఫ్ ఎరోజన్, సో ఏమవుతుందంటే మనకి ఫెర్టైల్ ల్యాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే కొంచెం దాంట్లో ఎక్కువగా మినరల్స్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ల్యాండ్ అనేది దాని యొక్క ఫెర్టిలిటీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం గమనించాలి.
సో ఎప్పుడు చూసినా సరే వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా కేవలం నెగిటివ్ ఇంపాక్ట్సే కాదు, కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ప్రజెంట్ ఉన్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారానే వచ్చింది. ఎప్పుడైతే వాల్కనిక్ ఎరప్షన్ జరుగుతుందో దాని లోపల నుంచి వచ్చే లావా అది కూల్ అయిపోయి రాక్స్ లాగా ఫామ్ అయ్యి ఆ రాక్స్ ఎరోజన్ జరిగి సాయిల్ అనేది ఫామ్ అవుతుందో ఆ సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుందన్నమాట. సో అది అగ్రికల్చర్కి బాగా యూజ్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ వోల్కనోస్ మన ప్రపంచంలో ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటాయి అన్నమాట. పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో ఇదనమాట, లెఫ్ట్ సైడ్లో ఉంది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ మనకి యాక్టివ్ వోల్కనోస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ వోల్కనోస్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ రీజన్ వచ్చేసరికి ఇక్కడ ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ అంటే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కొలైడ్ అవటం, ఓకేనా, లేకపోతే ఒక ప్లేట్ ఇంకో ప్లేటు డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోవటం. సో వీటిని మనం కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ పర్టికులర్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో ఇక్కడ ప్లేట్ టెక్టానిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో పెసిఫిక్ ఓషన్ అనేది ఇట్ ఈస్ ఎ ఓషనిక్ ప్లేట్. ఈ ఓషనిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ కొలిజన్ ఆర్ ఇన్ బౌండరీ విత్ నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్. ఒక సైడ్ వచ్చేసరికి జపాన్ కానీ, కింద మనకి న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండోనేషియా కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ చాలా ఎక్కువగా యాక్టివ్ వోల్కనోస్ ఉంటాయి. చాలా ఎక్కువగా యాక్టివ్ వోల్కనోస్ ఇక్కడ ఉంటాయి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ వోల్కనోస్ ఏ పర్టికులర్ ప్లేస్లో ఉంటాయి అని చెప్పి అడిగితే దాంట్లో కానీ ఆప్షన్స్లో కానీ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటే కళ్ళు మూసుకొని అక్కడే పెట్టేసండి, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ వోల్కనోస్ ఆర్ ఫైండ్ ఇన్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మౌంట్ ఎట్నా ఇది ఎక్కడుంది? విచ్ వాజ్ ఇన్ ఇటలీ, సిసిలీ ఐలాండ్, ఇటలీ. సో ఇటలీ ఏ పర్టికులర్ కాంటినెంట్లోకి వస్తుందంటే యూరోప్, ఓకే. సో దేర్ ఈస్ ఎ ప్లేట్ కాల్డ్ యురేషియన్ ప్లేట్ అంటే యూరోప్ ప్లస్ ఏషియా యురేషియన్ ప్లేట్ అని చెప్పి పిలుస్తాం. సో పైన నుంచి యురేషియన్ ప్లేట్, కింద నుంచి ఆఫ్రికన్ ప్లేట్, ఇవి రెండు కొలైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఆఫ్రికన్ ప్లేటు, యురేషియన్ ప్లేటు రెండు కొలైడ్ అయ్యి మనకి ఈ మౌంట్ ఎట్నా అనే వోల్కనో అనేది ఫామ్ అయిందనమాట. ఎస్, సో దిస్ ఈజ్ ఆఫ్రికన్ ప్లేట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డౌన్వర్డ్ సైడ్ అండ్ పైనుంచి మనకి ఉన్న ప్లేట్ ఏంటంటే యురేషియన్ ప్లేట్. సో ఇవి రెండు ఇలా వస్తాయి అనమాట, ఇవి రెండు మీట్ అవుతాయి. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ బౌండరీని మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, ఓకే. సో ఆఫ్రికన్ ప్లేట్ ఇలా వస్తుంది, యురేషియన్ ప్లేట్ ఇలా వస్తుంది. ఇవి రెండు కొలైడ్ అయినప్పుడు ఈ ఆఫ్రికన్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆఫ్రికన్ ప్లేట్ ఈజ్ సబ్డక్టింగ్, ఇది ఆఫ్రికన్ ప్లేట్, ఇది యురేషియన్ ప్లేట్ కిందకి ఆఫ్రికన్ ప్లేట్ సబ్డక్ట్ అయిపోయి ఇలా కిందున్న మ్యాగ్మాలో కలిసిపోతుంది అనమాట. సో మ్యాగ్మాలో కలిసిపోయి సో అక్కడ మళ్ళీ అడిషనల్ మ్యాగ్మా అనేది క్రియేట్ అయ్యి సో ఈ పర్టికులర్ బౌండరీలో మనకి వోల్కనోస్ అనేది వస్తూ ఉంటాయి. సో అలా వచ్చిన వోల్కనోనే మౌంట్ ఎట్నా, ఓకేనా. సో దిస్ ఈజ్ వేర్ మౌంట్ ఎట్నా ఈజ్ దేర్. సో ఇదంతా యురేషియన్ ప్లేట్, కింద నుంచి మనకి ఆఫ్రికన్ ప్లేట్, ఇది ఉంది ఇక్కడ కనిపిస్తుంది చిన్న బాడీ. సో కింద నుంచి మనకి ఆఫ్రికన్ ప్లేటు రెండు కొలైడ్ అయ్యి సో ఈ పర్టికులర్ బౌండరీలో మనకి ఈ పర్టికులర్ వోల్కనోస్ అనేది వస్తూ ఉంటాయి. సో అలాగే మౌంట్ ఎట్నా వచ్చింది, ఇలాగే వెసూవియస్ మౌంటైన్ వచ్చింది, స్ట్రాంబోలి అని చెప్పి వోల్కనో వచ్చింది, ఇవన్నీ అలాగే వస్తాయి. సో ఇలా మనం చదువుకోవాలి, ఓకేనా. సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ ద్వారా వచ్చిన వోల్కనో ఏంటంటే మౌంట్ ఎట్నా. సో మనం ప్రజెంట్ అదే దాని గురించే మాట్లాడుకున్నాం కాబట్టి దట్స్ ఇట్ అమ్మా. సో చాలా కాంప్రహెన్సివ్గా చెప్పాను. అసలు మౌంట్ ఎట్నా ఎక్కడుంది, ఇటలీ, సిసిలీ, సో మొత్తం మనం మాట్లాడేసుకున్నాం. సో వోల్కనో అంటే ఏంటి, వోల్కనిక్ ఎరప్షన్ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వోల్కనోస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నాం, షేప్ని బేస్ చేసుకుని టైప్స్ని మాట్లాడుకున్నాం. సో చాలా కాంప్రహెన్సివ్గా ఒక జాగ్రఫీ క్లాస్ లాగా మీకైతే నేను చెప్పాను. సో మీకు కానీ నాకు ఎఫర్ట్స్ని కానీ రికగ్నైజ్ చేయాలని చెప్పి అనిపిస్తే, ఇటువంటి క్లాసెస్ మీకు ఇంకా మరిన్ని కావాలి అని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.